భారత చైతన్య యోజన పార్టీ ఫిబ్రవరి 22వ తారీఖున జరిపినటువంటి బీసీ సింహగర్జన కార్యక్రమంలో మా అధ్యక్షుడు మా అన్న బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు ప్రకటన చేసిన విధంగా బీసీల హక్కులు కాలు రాస్తున్న విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పనితీరుపై ఈ ప్రభుత్వ మాయ మాటలకి ఈ ప్రభుత్వ మోసగారితనానికి అడ్డుకట్ట వేస్తూ ప్రకటన చేసినటువంటి ఏదైతే ఉందో 5 అంశాలపై మొట్టమొదటి అంశంగా బీసీ రక్షణ చట్టం, అలాగే రిజర్వేషన్లు, అలాగే బీసీలకు ఉద్యోగ అవకాశాలు, మహిళలు రాజధాని ప్రాంతంలో వియాకరాలు, వీటి మీద స్పష్టతమైనటువంటి కార్యాచరణ చేయకుండా కాలయాపన చేస్తూ ఇంకా మోసం చేయాలనేటువంటి పాలక వర్గాలకి మేము గట్టిగా చెప్తున్న విషయం ఒకటే, మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఏదైతే తలపెట్టారో కార్యక్రమం, ఆ యజ్ఞం కోసం మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఏప్రిల్ 11వ తారీఖు లోపు స్పష్టతమైనటువంటి వాగ్దానం మీరు రాని పక్షంలో భారత చైతన్య యోజన పార్టీ తరపు నుంచి ప్రతి ఒక్క సైనికుడు, ప్రతి ఒక్క సేనాధిపతి రామచంద్ర యాదవ్ గారితో పాటు నిరాహార దీక్షలో కూర్చొని బీసీలకి న్యాయం జరిగేంత వరకు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, జై హో రామచంద్ర యాదవ్ అన్న, జై హో భారత చైతన్య యోజన పార్టీ, అలా జై హో బీసీవై పార్టీ, జై బీసీ, జై బీసీ, జై భీమ్, జై హింద్.